హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం కొబ్బరికాయ పెరుగు పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెరుగు పచ్చడి తయారీకి ముందుగా ఒక అరచెక్క కొబ్బరికాయను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలను మిక్సీ గిన్నెలోకి తీసుకుని దీనిలోనే కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి చెక్కలు గ్రైండ్ చేసుకోవడానికి ముందుగానే 6 పచ్చిమిరపకాయలను కొద్దిగా వాటర్ పోసుకుని మరిగించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఉడికించుకోవడం వలన పచ్చివాసన లేకుండా పచ్చడి బాగుంటుంది. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఈ కొబ్బరికాయ ముక్కలను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి అట్టే పెట్టుకున్న పచ్చిమిరపకాయలను దీనిలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 నుంచి 3 స్పూన్లు పెరుగు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడిలోకి పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ పచ్చడిలో వేసుకుని పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching my videos. Please like, share and subscribe my channel. Please click the bell icon for getting the more videos from our channel.